బాపట్ల జిల్లా వెదుర్లపల్లిలో తక్కువ ధరకు బంగారం పేరిట ఓ ముఠా మోసాలకు పాల్పడుతుంది. బాధితురాలి వద్ద నుంచి 6,50,000 నగదును నిందితులు దోచుకెళ్లారు. బాధితురాలు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు ఛేదించారు. అయితే ఈ వ్యవహారంలో 7 నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు 4 లక్షలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పరిధిలో ఉన్నటువంటి రెండో గ్యాంగ్లో ఉన్నటువంటి పాత నేరస్తులైనటువంటి ఈ లక్ష్మి, అంగడి ప్రసన్న కుమారి, అంగడి చంద్రబాబు, చిన్నబోతల భవానీ శంకరు, మాదిగాని రామచంద్ర కుమార్, అంగడి కావేరి, అంగడి లోహిత్ అనే వాళ్ళని మా వెదుళ్ళపల్లి ఎస్ఐ గారు భాగ్యరాజు, మా సిఐ హరికృష్ణ గారి ఆధ్వర్యంలో అరెస్ట్ చేయడం జరిగింది. ఏంటంటే వీళ్ళు ఈ బంగారం తక్కువ రేటుకి ఇప్పిస్తామని చెప్పి నమ్మించి దూర ప్రాంతాల నుంచి వారిని ఎక్కడో చోట పరిచయం ఉన్నటువంటి వ్యక్తులుగా వాళ్ళతోటి కుటుంబ సభ్యుల్లాగా మెలిగి వాళ్ళకి మాయమాటలు చెప్పి వాళ్ళని ఇక్కడికి పిలిపించుకొని వారి దగ్గర నుంచి వాళ్ళు తీసుకొచ్చినటువంటి సొమ్ము తీసుకొని పరారైపోవటం, వాళ్ళని మోసం చేయటం, అలాగే ఎవరో ఒకళ్ళని డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేసి భయపెట్టడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఇటువంటి నేరాలు గతం నుంచి జరుగుతున్నాయి. వీళ్ళకి ఎన్నిసార్లు కౌన్సిలింగ్ చేసినా, ప్రభుత్వం ఎన్ని రకాలటువంటి అవకాశాలు వెల్ఫేర్ యాక్టివిటీస్ వీళ్ళకి ఎన్ని చేసినా కూడా వీళ్ళు ఈ చెడు అలవాట్లకు బానిసై ఈ పద్ధతి మార్చుకోవట్లేదు. వీళ్ళందరినీ కూడా బౌండ్ అవుట్ చేయడం కూడా జరిగింది.